వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. దౌర్జన్యం మా విధానం, ఆక్రమణ మా నైజం అన్నట్లుంది వైసీపీ నేతల తీరు. వైసీపీ బడా నేతలు బడా సంస్థల్లో బెదిరించి వాటాలు తీసుకుంటే చిన్న నేతలు కూడా తామేమీ తక్కువ తినలేదంటూ కబ్జా రాజ్యం కొనసాగించారు. అధికారం గల్లంతయ్యాక అయ్యవార్ల లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కాకినాడ సెజ్లో సమస్యాత్మక 1200 ఎకరాలపై వైసీపీ నేతల కన్ను పడింది. అంతే, ప్రభుత్వం రైతులకు వారి భూములు అప్పగించిన గంటల్లోనే వైసీపీ నేతలకు నచ్చినంత ముట్టజెప్పి మారు రిజిస్ట్రేషన్స్ చేయించుకున్న భాగోతం బయటపడింది. జగన్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న దాడిశెట్టి రాజా స్వయంగానే కాకుండా తన మామ పేరు మీద కూడా కొన్ని భూములు లాగేసుకున్న వ్యవహారం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఇక మరోవైపు జగనన్న టీంను షర్మిల ఓ ఆట ఆడుకుంటున్నారు. నిత్యం ఏదో ఒక ఇష్యూ మీద ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. షర్మిల వ్యక్తిగత కక్షతో జగన్ను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారన్న వైసీపీ నేతలకు చెల్లెమ్మ గట్టిగా ఇచ్చిపడేశారు. తాను ఏది మాట్లాడినా వైసీపీ వారు పర్సనల్గా అనుకుంటున్నారని కౌంటర్ ఇచ్చిన షర్మిల, మద్య నిషేధమని చెప్పి కల్తీ మద్యం అమ్మడం వ్యక్తిగతమా, అదాని నుంచి 1750 కోట్ల లంచాలు తీసుకోవడం వ్యక్తిగతమా, గంగవరం పోర్టును అదానికి కారు చౌకగా అమ్మడం వ్యక్తిగతమా, సోషల్ మీడియాలో చెలరేగిపోతున్న సైతాన్ సైన్యం గురించి మాట్లాడితే అది కూడా పర్సనలేనా అని ఆమె ప్రశ్నించారు. ఈ అంశాలపై డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర గారు. నమస్తే సార్. అలాగే సిపిఎం రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి వెంకటేశ్వర్లు గారు జాయిన్ అయ్యారు. మరి కొద్దిసేపట్లో కాంగ్రెస్ టీడీపీ ప్రతినిధులు కూడా జాయిన్ అవుతారు. సార్ కోటేశ్వర గారు, కాకినాడ సెజ్ వ్యవహారం, ఈ అరవిందోకి కట్టబెట్టడం అది ఒక అంశం అయితే, ఆ స్థాయిలో కాకపోయినా ఇదేదైతే 2005లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఈ సెజ్ అనేది ప్రతిపాదన తీసుకొచ్చి స్పెషల్ ఎకనామిక్ జోన్, దానిలో ఆయిల్ రిఫైనరీ పెట్టాలి అనే దాని మీద ఓఎన్జీసీతో అప్పుడు ఒక ఒప్పందం ప్రకారంగా అక్కడి రైతుల నుంచి భూసేకరణకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వటం, కొంతమంది రైతులు తిరగబట్టడం, అప్పటి నుంచి కూడా వారు పోరాటం జరుగుతున్న సందర్భంలో ఒక 2200 దాకా దాదాపుగా ఎకరాల రైతులు వారు ఇవ్వడానికి ససేమిరా అంటున్నారు. దానికి సంబంధించి ఇది సమస్యలో ఉంది కదా అని చెప్పేసి, ఇది ఎప్పటి నుంచి అని చెప్పేసి 2019కు ముందు పిఠాపురం పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రైతులకి ఒక హామీ ఇచ్చారు సార్. ఏమని, నేను కనుక అధికారంలోకి వస్తే మీ రైతులతోనే ఒక కమిటీ వేసి మీకు భాగస్వామ్యం కల్పించి మీ సలహాలు సూచనల మేరకు మీ సమస్యను పరిష్కరించి ఈ సెజ్ రైతుల కళ్ళలో ఆనందం చూస్తాను అని అన్నారు. కానీ అయిన తర్వాత కమిటీలో రైతులకు ప్రాతినిధ్యం ఇవ్వకుండా జస్ట్ ఆ సెజ్కి సంబంధించిన అధికారులు, అలాగే దానికి చైర్మన్గా అప్పటి మంత్రి కన్నబాబు గారిని నియమించడం, ఆ కమిటీ ఇచ్చినటువంటి సూచనల మేరకు కొంత అవకాశం కుదిరితే వారి భూములు వారికి ఇవ్వటం, లేదంటే కనుక ప్రత్యామ్నాయ భూములు ఇవ్వాలి అని చెప్పేసి సిఫార్సు చేస్తే దాని ప్రకారంగా ఒక 487 వారి సొంతమే, అలాగే 492 ఎకరాలు ప్రత్యామ్నాయంగా ఇవ్వడం జరిగిందని అంటున్నారు. ఇంకా 1200 ఎకరాలు ఇవ్వలేదని చెప్పేసి చెప్తున్నారు సార్. అయితే ఎప్పుడైతే ఈ రైతులకు ఇచ్చారో మళ్ళీ అవి వెంటనే అదే రోజు ఈ ఈనాడు కథనం అయితే దానికి సంబంధించి ఇమేజెస్ కూడా పెట్టింది సార్, మీరు చూసే ఉంటారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒక రైతుకి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేస్తే అదే రోజు సాయంత్రం 7:30 కల్లా దాడిశెట్టి రాజా గారి మీద, అలాగే వారి మామగారి మీద, ఇంకొక వైసీపీ నాయకుడి పేరు మీద బదలాయింపు జరిగిపోయింది. సార్ మనం మాట్లాడుకుందాం, నిజంగానే రైతు ఇష్టపడి ఇచ్చాడు అనుకుందాం సార్. కనీసంగా కొన్ని రోజులు పడుతుంది మాట్లాడుకోవటాలు, రేట్లు, అలాగే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి. అసలు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తేనే ఒక రోజు అంతా పడుతుంది కదా సార్. ఇది ఎలా చూడాలి సార్? ఖచ్చితంగా ఇది ఒక ఆధారభూతంగా దొరికినట్టుగా భావించవచ్చా? ఇది మొత్తం ఈ వైసీపీకి సంబంధించినటువంటి మిగిలిన నాయకులకు కూడా చుట్టుకునే అవకాశం ఉందా? అంటే ఇదే కనుక ఇంకా మిగిలిన రైతులకు సంబంధించిన ఏమన్నా బయటకు వస్తే? ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఒక రిజిస్ట్రేషన్ ఏదైనా చేయాలంటే బ్యాంకుల్లో
చలానా తీసుకోవాలి. ఆ చలానా ఇన్ టైంలో బ్యాంక్ టైంలో తీసుకోవాలి. దాన్ని రిజిస్టర్ ఆఫీస్కి సమర్పించాలనేటువంటిది మన అందరికీ తెలిసినటువంటిది. కానీ మీరు చెప్పినట్టుగా సాయంత్రం 5 గంటలకి ఒకళ్ళ పేరుతో రిజిస్టర్ అయ్యి మళ్ళీ 7:30 గంటలకి ఇంకోళ్ళ పేరుతో రిజిస్టర్ అయిందంటే దాని అర్థం ఏంటంటే అవన్నీ కూడా ముందుగానే ఆ చలానాలు అన్ని తీసుకొని అంతా ఒక కుమ్మక్కు వ్యవహారంగా జరిగిందనేటువంటిది స్పష్టం. అందువలన ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు అనేటువంటిది అంతా కూడా రికార్డు రూపంలో లేదా సాక్ష్యాల రూపంలో అక్కడ ఉంటుంది. అందువలన అలాంటి లావాదేవీలు ముఖ్యంగా ప్రభుత్వం సేకరించినటువంటి భూములు ఇవ్వకపోవడం కానీ లేదా కన్నబాబు కమిటీ చేసినటువంటి సిఫార్సులు ఇవన్నీ కూడా అఫీషియల్ గా చేసినటువంటివి. వాటిని ఫుల్ఫిల్ చేయలేదు గత ప్రభుత్వము. అందుకని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము వాటన్నిటిని కూడా సరిదిద్దేటువంటి క్రమంలో గతంలో చేసినటువంటి రిజిస్ట్రేషన్స్ ని లేదా లావాదేవీలని వాటన్నింటినీ కూడా ముందు సస్పెండ్ చేసి తర్వాత వాటి మీద విచారణ జరిపి వాటిని రద్దు చేసేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. ఆ రద్దు చేయటం ద్వారా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తిరిగి భూములను అప్పగించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందువలన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఓడెక్కి బియ్యం పరిశీలించి చూసి పెద్ద హడావుడి చేశారు. అందుకని ఆ ప్రాంతంలోనే ఆ సెజ్లోనే ఈ వ్యవహారం జరిగింది కనుక మరి పవన్ కళ్యాణ్ గారు వెళ్తారా లేకపోతే ఆ భూముల విషయంలో లేదా సంబంధిత మంత్రి గాని ముఖ్యమంత్రి గాని వెళ్తారా, ఎవరు వెళ్తారు అనేటువంటిది జనానికి అనవసరం. బాధితులకి లేదా అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి న్యాయం జరగాలంటే ఆ లావాదేవీలన్నింటినీ కూడా రద్దు చేయాలి. రద్దు చేసి వాటిని సరిచేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. అందువలన ఎవరన్నా జెన్యూన్ గా జరిగినటువంటి లావాదేవీలు అది కూడా తెలుస్తుంది. అవన్నీ కూడా అధికార పార్టీకి చెందిన వాళ్ళు కావచ్చు, అమ్మిన వాళ్ళు కావచ్చు, పన్ను వాళ్ళు కావచ్చు, వాటినన్నిటినీ కూడా ముందు సస్పెండ్ చేయాలి. ఆ లావాదేవీలను పక్కన పెట్టాలి. విచారణ జరిపి వాటన్నిటిని కూడా అవసరమైతే రద్దు చేయాలనేది నేను ఈ సందర్భంగా చెప్తాను. ఇది ఆ సెజ్ అలాగే కాకినాడ సీ పోర్టుకు సంబంధించి రెండిట్లోనూ ఆయనకి షేర్లు ఉన్నాయి. కేవీ రావు గారు ఎవరైతే సిఐడికి ఇప్పుడు కంప్లైంట్ చేశారో ఆ కంప్లైంట్ని తీసుకోవడం కూడా జరిగింది నిన్న సిఐడి. సార్ అయింది దాదాపు 3,600 కోట్ల రూపాయల విలువైనవి చాలా కారు చౌకగా తీసేసుకున్నారు. పర్టికులర్గా సెజ్లో 1,100 రూపాయలు విలువ చేసేది 1,100 కోట్ల రూపాయలు విలువ చేసి 12 కోట్లు ఇచ్చారండి సార్. సరే ఇప్పుడు ఇవన్నీ కూడా రికార్డెడ్గా ఉన్నాయి అని అంటున్నారు. ఎందుకంటే ఆయన జరిగింది కాబట్టే ఆయన దానికి ఓనర్ కాబట్టే ఇప్పుడు నాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి సిఐడికి ముందుకు వచ్చారు. సార్ మరి అంటే ఇప్పుడు రికార్డెడ్ గా ఉన్నవి అయితే విలువకు సంబంధించి బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి విలువ ఒక విధంగా ఉంటది, లేదా వాస్తవ విలువ ఇతర విలువలు అనేటువంటివి నిర్ధారించడానికి కూడా కొన్ని ప్రమాణాలు లేదా కొన్ని విధానాలు ఉన్నాయి. వాటన్నిటి ప్రకారం ఆ విలువ ఎంత ఏమిటి అనేటువంటిది నిర్ధారించవచ్చు. అసలు ముందు అక్రమం జరిగిందా లేదా, ఆ అక్రమం జరిగి బలవంతంగా రాయించుకున్నారా లేదా, ఆ రాయించుకున్నటువంటి వాటిని తిరిగి మళ్ళా బాధితులకు ఇచ్చేందుకు ఉన్నటువంటి మార్గాలు ఏమిటి, వీటన్నిటిని కూడా పరిశీలించాలి. పరిశీలించేందుకు గాను తక్షణమే ఇప్పుడు ఎట్లాగైతే నేను పడవని షిప్ని సీజ్ చేయండి, నేను మిగతాయన్ని నేను చూసుకుంటాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎట్లా చెప్పారో ఆ ప్రాంతంలోనే వాళ్ళ ఏరియాలోనే జరిగింది కనుక ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు వెంటనే రంగంలోకి దిగాలి. పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ రంగంలోకి దిగకపోతే చంద్రబాబు నాయుడు గారు అయినా ఆ పని చేసి అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి లేదా ఇతర బాధితులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలి అనేది మాత్రం చెప్పచ్చు. మనతో జాయిన్ అయ్యారు తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ షేక్ అల్లాబక్ష్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి నాగార్జున గారు కూడా జాయిన్ అయ్యారు. వెల్కమ్. అల్లాబక్ష్ గారు, కోటేశ్వరరావు గారు ఇక మీ చేతిలోనే ఉంది, బాల్ మీ కోర్టులో ఉందన్నారు. అది వాస్తవం కనబడుతుంది కూడా. ఇకపోతే ఒకసారి సెజ్ హిస్టరీ చూద్దామండి. 2005లో వైఎస్ఆర్ గారి హయాంలోనే ఈ సెజ్ ప్రారంభమే ఒక వివాదాస్పదం. ఇప్పుడు ఏదైతే ఓఎన్జీసీని తీసుకొచ్చి ప్లేయర్గా చూపించి ఆయిల్ రిఫైనరీ అని చెప్పేసి అది అసలు ఓఎన్జీసీకి ఇవ్వకుండా ఓఎన్జీసీని తప్పించి బట్ ఆ పర్పస్ మీద రైతులకి అసలు ఆ భూసేకరణ కానీ భూ సమీకరణ కానీ ఏదైనా కానీ పర్పస్ని బేస్ చేసుకునే జరగాలి. ఆ పర్పజే వైలేట్ అయిపోయి
వారి ఇక్కడ ఆరోపణ ఏంటంటే అప్పట్లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోనే వారికి కావాల్సిన వాళ్ళకి సెజ్ని కట్టబెట్టారని. మరి సరే ఓకే, 2014 నుంచి 19 వరకు మీరున్నారు, ఏమైంది? మీరేం దృష్టి పెట్టారు దాని మీద? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మొన్న కూడా ఒక స్వామి గారికి వేదిక యూనివర్సిటీ కట్టమని చెప్పంటే లేదు మా వ్యక్తిగతం కావాలి, మేము దీన్ని కమర్షియల్ వాడుకుంటాం అంటే దాని ఒక కమిటీ వేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి యాక్షన్ తీసుకొని దాన్ని రద్దు చేయండి అని చెప్పేసి దాన్ని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు 2005లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడే దాదాపు కాకినాడలోనే 8120 ఎకరాలు 13 గ్రామాల్లో మొత్తం పూల్ చేసి దాన్ని ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది వాళ్ళ యొక్క లబ్ధిలో ప్రైవేట్ వ్యక్తులు ఇవ్వడం జరిగింది. గత ఏదైతే 5 years ఆఫ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో సేమ్ తండ్రి గారి బాటలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఔరబిందో రియాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళు మొత్తం ఆ ల్యాండ్లన్నీ అంటగట్టడం ఇవ్వడం ఇవన్నీ ఒక ఔరబిందనే కాదు వాళ్ళ ముఖ్య నేతలకి కింద ఉండే నేతలకి అందరికి కూడా ఇవ్వడం జరిగింది సెజ్ భూములు. సో ఏమున్నా కూడా కానండి యాజ్ పర్ గవర్నమెంట్ జీవో ఏం పాస్ చేశారు, ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అది ఆ జీవో ప్రకారం ఎందుకు ఈ భూమిని కేటాయించడం జరిగింది. ఇప్పుడు మీరు అంటున్నట్టు ఈ ప్రభుత్వ భూములు ఏదైతే ఉన్నాయండి ఈ ఫార్మర్స్ దగ్గర ఏదైతే తీసుకొని ఇస్తున్నామో యాజ్ పర్ గవర్నమెంట్ వాల్యూ చూస్తే చాలా తక్కువగా ఉంటుందండి అది. బట్ ప్రజెంట్ ప్రైవేట్ పరంగా ఉన్నటువంటి భూముల విలువ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు అన్నట్టు ఇందాక 12 కోట్లు 12,000 కోట్లు ఆ విధంగా అంత వ్యత్యాసం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చారో వ్యక్తులకి అది యాజ్ పర్ గవర్నమెంట్ జీవో ప్రకారం కరెక్ట్ గా చట్టబద్ధంగా వాళ్ళు దాన్ని వాడుతున్నారా లేదా, ప్రైవేట్ వ్యక్తి చేతికి వెళ్ళిపోయిందా, వాళ్ళు వ్యక్తిగతం కోసం వాడుకుంటున్నారనే దానిపైన శ్రద్ధ పెట్టి అవన్నీ మొత్తం తీసుకొచ్చి అవసరమైతే వాటిని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆ భూముల్ని రీటైన్ చేసేటువంటి పద్ధతిని మనం తీసుకురావాలి. దానిపైనే కృషి చేస్తా ఉన్నాం మన ప్రభుత్వం అంతా కూడా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మెయిన్ గా ఒక జిల్లాలోనే కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో కూడా ఈ సెజ్ భూములు ఎక్కడెక్కడ ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారు, అవి కరెక్ట్ గా ప్రాపర్ గా యాజ్ పర్ జీవో పరంగా వాళ్ళు వాడుతున్నారా లేదా, వాడకపోతే తక్షణమే వాటిపైన యాక్షన్ తీసుకొని దానిపైన ఒక స్పెషల్ కమిటీ వేసేసి అదంతా రిపోర్ట్ అంతా తీసుకుని వచ్చేసి మొత్తం దాన్ని మళ్ళీ రీటైన్ చేసేటువంటి ప్రాసెస్ లో ప్రజెంట్ ప్రభుత్వం ఉన్నది. దాంట్లో మన పవన్ కళ్యాణ్ గారు కూడా చొరవ తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అండి. రైట్, వెంకటేశ్వర్లు గారు ఒకసారి ఈ సెజ్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి సార్. ఇప్పుడు ఇది వైఎస్ఆర్ హయాంలోనే అంటున్నారు కదా, వైఎస్ఆర్ గారి హయాంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అనేకమైనటువంటి ఆరోపణలు, దానికి సంబంధించి 11 CBI 9 ED కేసులు నడుస్తున్నాయి చూసాం కదా సార్. వాటిలో ఆ లిస్టులో చాంతాడంత లిస్ట్ ఉంది కదా సార్, ఆ లిస్టులో ఇది కూడా ఏమన్నా ఉందా? 2005 రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన వెంటనే దాదాపు 12 సెజ్లు ప్రకటించారు. ఒకటి మీరు చెప్పింది, ఒకటి తర్వాత వాన్పిక్, లేపాక్షి నాలెడ్జి, శ్రీ సిటీ SCZ, మొత్తం దేశంలో 104 సెజ్లు ప్రకటిస్తే మన రాష్ట్రంలో అప్పటికప్పుడు 12 ప్రారంభించారు. ఈ సెజ్ ప్రత్యేకత ఏమిటంటే ONGC నిర్మిస్తాం, ONGC ఇక్కడ పెడతాం అనడం వల్ల కొంతమంది రైతులు మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మంచి భవిష్యత్తు, ఈ ప్రాంతం అంతా చాలా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో కొంతమంది ఆశించారు. మేము 2 నెలల పాటు అక్కడే ఉండి ఆ సెజ్జుకి భూములు ఇస్తే అది 3 పంటలు బండి అత్యంత సారవంతమైనటువంటి వరి సాగయ్యే ప్రాంతం తొండంగి, కొత్తపల్లి, అటుపక్క వస్తే అన్నవరం దగ్గర అయిపోయింది. అంత విలువైనటువంటి భూమి ఈ సెజ్జు ONGCకి ఇంత అవసరం లేదు, 2000 ఎకరాలు అయితే సరిపోతుందని ఆ రోజు మేము పెద్ద ఎత్తున గొడవ చేశాము, మా పైన కేసులు పెట్టారు. ఆ 2180 ఎకరాలు ఆగిందంటే అది మా పోరాటము, మా మాట విని మా కోసం ఉన్నవాళ్ళ భూమి అది. ఇదేదో వేరే కొంతమంది ఆగారు అనడానికి కాదు, అది మా పోరాట ఫలితంగా ఆగినటువంటి భూమి. ఆ తర్వాత పోరాటం చేసి చాలా పెద్ద ఎత్తున జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్కడ వచ్చి నేను అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఈ సెజ్జును రద్దు చేస్తాను, ఈ భూములు తిరిగి ఇస్తామని పెద్ద ఎత్తున వాగ్దానం చేశారు. దాదాపు 10 సంవత్సరాల అనంతరం వరకు కూడా అక్కడ ఏమి ONGC పెట్టలేదు, ఏమి పెట్టలేదు, భూములు కూడా స్వాధీనం చేసుకోలేదు, రైతులు కూడా కొంత పంట పండించుకున్నారు. కానీ 2014 అధికారులకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇస్తామన్నారు తప్ప
ఆ 5 ఏళ్ల పాటు ఈ భూములు వెనక్కి తిరగడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం మీకు తెలుసు, ఆ భూమిని ఎట్లా కొల్లగొట్టిందో ఎట్లా చేసిందో ఇప్పుడు మీరంతా చర్చ లేవదీస్తున్నారు. ఇప్పటికీ ఆ పోరాటం రమణక్కపేట గ్రామం సెంటర్ పాయింట్ గా చేసుకొని అక్కడ ఉన్నటువంటి రైతులు జైలుకి పంపింది వైసీపీ ప్రభుత్వం. ఆ జైలుకు పంపినటువంటి ఒక రైతు అక్కడ అనారోగ్యంతో ఈ మధ్యకాలంలో చనిపోయినాడు. ఇదంతా సంచలనం మీకు అంతా తెలిసే ఉంటుంది. కాబట్టి సెజ్జులు అనేవి అత్యంత దుర్మార్గమైనటువంటి పద్ధతి. ప్రభుత్వం భూసేకరణ చేసి ప్రభుత్వం ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ అవసరాలకు తీసుకుంటే ప్రభుత్వం ఆ జోక్యం చేసుకోవచ్చు, దానికి చట్టాలు కూడా ఉన్నాయి. కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు దేశంలో గుజరాత్ కంటే దుర్మార్గంగా ఆ రైతులకు ఇష్టమున్నా లేకపోయినా ప్రైవేట్ సంస్థలు కూడా కార్పొరేట్ సంస్థలు కూడా ప్రభుత్వమే జోక్యం చేసుకొని రైతుల్ని బెదిరించి ఇవ్వకపోతే వాళ్ళకి అవసరమైతే కేసులు పెట్టి, అది కాకపోతే మీ ఎకరాకు భూమికిగా 20,000 30,000 వాళ్ళు ఇవ్వకపోతే బ్యాంకులో వాళ్ళకి డబ్బులు వేసి ఆ భూమిని బలవంతంగా చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అందుకోసమే ఆ ప్రాంతంలో అప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఘోరంగా ఓడిపోయింది. యనమల రామకృష్ణ గారు గెలిచిన విషయం మనకందరికి తెలుసు. కానీ ఈ 15 సంవత్సరాల కాలంలో ఈ 3 ప్రభుత్వాలు కాంగ్రెస్, వైసీపీ, తెలుగుదేశం, ఒకసారి ఇప్పుడు మరి తెలుగుదేశం వచ్చింది, ఈ భూముల రైతులకు ఇద్దామని ఆలోచనగానే తిరిగి ఇవ్వాలని కానీ లేదు. రెండవది పెద్ద మోసం ఏమంటే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ అనే పేరు మీద తీసుకున్నటువంటి భూమిని, అంటే మనకు తెలుసు ఆయిల్ ఓఎన్జీసీ వస్తే ఎంత లాభమో, దానివల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయి. దానికి కాకుండా ఒక ప్రైవేట్ వ్యక్తులకి తన పక్కన దివీస్కి, మీరు దివీస్ గురించి మాట్లాడలేదు, తన పక్క దివీస్కి తర్వాత అరవింద్కి, ఇది ప్రభుత్వం చెప్తారు కదా, ఇద్దరు కలిసి క్రోనిక్ క్యాపిటలిజం అంటారు. ప్రభుత్వం ఇద్దరు కలిసి ఆ రైతాంగ భూములంతా కొల్లగొట్టి ఇప్పుడు దాన్ని కూడా మరి 3వ చేతులు కూడా మారే. మీకు తెలుసు రాదు, మీరు చెప్పలే. ఈ రాజా లాంటి వ్యక్తులు తీసుకొని 3వ రకంగా చేతులు దాన్ని రియల్ ఎస్టేట్ వేసి అమ్ముకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అందుకోసం ఇటువంటి ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశంలోని ఎక్కడ లేని పద్ధతుల్లో ల్యాండ్ బ్యాంక్, మనం ఇంతవరకు డబ్బులు బ్యాంకులు చూసాం, బంగారు కోసం బ్యాంకులు చూసాం. ల్యాండ్ బ్యాంక్ మన రాష్ట్రంలోనే ల్యాండ్ బ్యాంక్ ఎక్కడ లేదు. ల్యాండ్ భూ బ్యాంకు పెట్టి పెద్ద ఎత్తున భూములు స్వాధీనం చేసుకుని 5,54,000 ఎకరాల భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నాయి. 2016లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో 26 రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు దాదాపు సంవత్సరం కాలం పాటు పోరాడి రాష్ట్ర వ్యాప్తంగా రైతులను సమీకరించి 2016 మార్చి 19వ తేదీన చలో అసెంబ్లీకి పిలిపిస్తే అప్పుడు ప్రభుత్వం తగ్గి భూ బ్యాంకును రద్దు చేసింది, సెజ్ భూములు వెనక్కిస్తామని చెప్పింది, వాన్పిక్ భూములు వెనక్కిస్తామని చెప్పింది, లేపాక్షి భూములు వెనక్కిస్తామని చెప్పింది. కానీ ఈ రోజు వరకు కూడా మరి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఏం చేస్తుందో చూడాలి. మరి ఈ రోజుకి వాన్పిక్ భూములు దాంట్లో జైలుకి వెళ్ళారు తప్ప ఈ రోజుకి రైతులకి ఇవ్వలేదు. అదేవిధంగా రైతుల భూమి మీదే మాట్లాడుతున్నారు మనోళ్ళు. ఆ రైతుల భూమి కాకుండా అసైన్మెంట్ భూములు కూడా ఉన్నాయి. ఇందులో అసైన్ అంటే పేదలకు ఇచ్చినటువంటి, గవర్నమెంట్ ఇచ్చినటువంటి సెంటో కుంటో భూములు. ఆ భూముల్ని ప్రభుత్వం ఏం చెప్తుంది, మా భూమి ప్రభుత్వ భూమి కాబట్టి మా భూములు మేము తీసుకుంటాం అని అసైన్మెంట్ భూములు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల పైచిలకి ఎకరాలు ఉన్నాయి. వీళ్ళకి ఎటువంటి పరిహారం లేదు, వీళ్ళకి ఎటువంటి ల్యాండ్ పూలింగ్ కాదు, ల్యాండ్ భూసేకరణే. ఆ భూసేకరణలో మీకు అసైన్మెంట్ భూములకు ఇవ్వాల్సిన అవసరం లేదని చాలా మంది పేదలను కూడా అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. కాబట్టి ఇప్పుడు ఈ భూమును కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి వెంటనే ఓఎన్జీసీ కానీ లేదా ఆ ప్లేస్ లో ప్రభుత్వ రంగం సంబంధించినటువంటి పరిశ్రమలు పెట్టినా అటువంటిది ఆహ్వానించవచ్చు, స్వాగతించవచ్చు, వాళ్ళకి మనం సపోర్ట్ చేయొచ్చు. కానీ ఇప్పుడైనా ఈ ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేసి ఆ భూముల్ని తిరిగి రైతులకన్నా ఇవ్వండి, లేదా ఒక ప్రభుత్వ రంగ పరిశ్రమ అయినా నిర్మించండి. కానీ ప్రైవేట్ వ్యక్తులకు మాత్రం ఇవ్వడానికి, కార్పొరేట్ ఇవ్వడానికి మాత్రం ప్రజలు అంగీకరించరు, రైతులు అంగీకరించరు. ఎందుకంటే ఈ ప్రభుత్వమే ఇక్కడ నుంచి విశాఖపట్నం దాకా 20,000 ఎకరాలు ఇవ్వడానికి అదానికి ఈ ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది, అగ్రిమెంట్ అయినామని కూడా తెలుస్తుంది. అటువంటిది ఏమన్నా అటువంటి ఆలోచన లేకుండా తెలుగుదేశం నాయకులు కూడా ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఆలోచన చేస్తే మాత్రం ప్రజలు మిమ్మల్ని కూడా క్షమించరు.
అందుకోసం అల్లం ప్రకాష్ గారు నేను కోరేది ఏమంటే, ఇప్పుడు మీ ప్రభుత్వం ఫుల్ ఫ్లెడ్జిగా సంపూర్ణమైన బలం ఉంది. ఊకే వాడు దొంగ ఈడు దొంగ, ఇంక ఎన్ని రోజులు మీరు దొంగ అనుకుంటుంటారు? మీరే కదా చేయాల్సింది, మీరే కదా వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సింది, మీరే కదా వాళ్ళు జైలుకి పంపాల్సింది, మీరే కదా భూములు వెనక్కి తీసుకోవాల్సింది. మీకు అధికారం ఉంది కదా, ఇంకా ఎన్ని రోజులు చర్చ చేస్తాం? ఇప్పుడు విషయం ఏమిటంటే, ఈ భూమికి ఎవరైతే కమిటీని వేశారో ఆ కమిటీ విచారించినటువంటి నాయకుడు తెలుగుదేశంలో చేరిపోతున్నాడు రేపు. ఎంత బాధాకరమైన అంశం. ఆ సెజ్జు భూములకు వేసినటువంటి కమిటీ కన్వీనర్ అల్లవకాష్ గారు, మీరు వినాలి, ఆయన మీ సమక్షంలో ఏర్పడుతున్నారు. కాబట్టి నువ్వు నేనేమో రైతుల గురించి మాట్లాడతావు, వాళ్ళేమో హాయిగా హాయ్ బాయ్ అంటున్నారు. మరి ఎట్లా నమ్మాలి తిట్టి? అందుకోసమే సురేష్ గారు, వెంకటేశ్వర్లు గారు మీరు అన్నట్టుగా అదే నిజమైతే కన్నబాబు గారు దానికి చైర్మన్ గా ఉన్నాడు కరెక్టే. కానీ కన్నబాబు గారు కూడా దీంట్లో ఆయన పేరు మీద ఏమన్నా ఉన్నాయో తెలియదు, లేదా బినామీలు ఎవరు ఉన్నారో తెలియదు. ఈ రోజు వరకు అయితే దాడిశెట్టి రాజా వారికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పేపర్స్ బయటపడ్డాయి పత్రికల్లో. బయటికి తీశారు, బయటకు వాటికో పడుగు బయటికి తీశారు. బహుశా రాజాని కూడా బెదిరించి రేపు తెలుగుదేశంలో చేస్తే బహుశా ఆయన కూడా నీకు కూడా లేదా అంటారేమో తెలియదు, నాకు విషయం తెలియదు. కానీ ప్రభుత్వం అనుకుంటే నాకు టైం ఇవ్వండి, అరగంటలో రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఎవడు బినామీ ఎవడు నాకు ఇవ్వని అవకాశం అరగంటలో బయటకు తీస్తానండి. వీళ్ళకి తెలీదా? అంటే బయటికి అవంతా వాళ్ళే, వీళ్ళు ఎవరిని బయటికి తీయాలి, ఎవరిని బయటికి పెట్టాలి, ఎవరిని లోపలికి పెట్టాలి అని ఒక స్ట్రాటజిక్ గా ఒక వ్యూహాత్మకంగా జరుగుతున్న అంశం. అందుకోసమే మీరు ఇప్పటికైనా ఇటువంటి దొంగలను వదలొద్దండి. ఇప్పుడు మొన్ననే బియ్యం పెద్ద చర్చ జరుగుతుంది. ఇప్పుడు చర్చ జరిగి మరి ఈరోజు పేపర్ చూస్తుంటే ఆందోళనకరంగా ఉంది, బాధ వేస్తుంది. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చాలా మంచి సాహసోపేతమైన నిర్ణయం చేశారు, దొంగలను బయటికి తీస్తారు అనుకున్నటువంటి ఈ సమయంలోనే ఈ రోజు చూస్తుంటే పత్రికల్లో చూస్తుంటే అందరు కలిసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఒత్తిడి తెస్తున్నట్టు అనిపిస్తుంది. ఏమండి మేమంతా మీ పార్టీ, మేము మీలో ఉన్నాడు, మమ్మల్ని జైలుకి పంపుతావా, ఆయన మీద ఒత్తిడి తెస్తున్నట్లు వెనక్కి తగ్గుతున్నట్టు కనపడుతుంది. ఆయన వెనక్కి తగ్గడని అనుకుంటున్నాం. ఆయన వెనక్కి తగ్గ అవసరమైతే ఉప ముఖ్యమంత్రి పోస్ట్ వదలనుకుంటాడేమో కానీ వెనక్కి తగ్గడం అనుకుంటున్నాను నేను. అదే కానీ చేయగలిగితే మాత్రం ఆయన అప్రిషియేట్ చేయొచ్చు. అందుకోసము ఇంకొక విషయం వెంకటేశ్వర్లు గారు, ఇక్కడ పిఠాపురం తుని ఆయనకు సంబంధించిన నియోజకవర్గమే, పిఠాపురమే ఈరోజు ఇష్యూ వచ్చింది. ఆ రెండు తునిను పిఠాపురం పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి భూములే. ఇది మొత్తం తునికి సంబంధించింది, పిఠాపురం కాదు. ఎందుకంటే సముద్ర తీరానికి మనం అటువైపు నుంచి వస్తుంటే అన్నవరం నుంచి వస్తుంటే తుని ప్రాంతం నుంచి సముద్ర తీరం నుంచి కాకినాడ చేరుకోవచ్చు. అవన్నీ మేము చేసిన పోరాటాలే, మా మీద కేసులు ఉన్నవే. కానీ నిన్న మనం మీరు చూసిన 4 రోజుల క్రితం మా పార్టీ సిపిఎం మాజీ కార్యదర్శి మధుగారి మీద కూడా కేసు కొట్టేశారు. ఎప్పుడు వారం రోజులు కూడా కాలేదు. దానికంటే ముందు నా పైన ఉన్న కేసు కొట్టేశారు ఫాల్స్ అని. మా మీద కేసులు వచ్చేవి, కేసులు పోయేవి, కానీ భూములు మాత్రం రైతులకి ఈ రోజుకి రాలేదు. ఈ రోజుకి సమస్య పరిష్కారం కాలేదు. అందుకని ఎప్పటికైనా అల్లవకాష్ గారు మీ పెద్ద ఆయన మీద ముఖ్యమంత్రి గారు ప్రెజర్ తెచ్చి, అయ్యా మన మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు, రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోని ఎన్టీఆర్ కూడా ఇంత పెద్ద ప్రజలు ఆదరించలేదు, మనం వాళ్ళని ఆదరించారు. ఎట్లయితే ఆదరించారో మీరు చేయకపోతే అదే పద్ధతుల్లో మీకు తెలుసు రిటర్న్ తీసుకోవాల్సి వస్తుంది. ప్రజలు కూడా ఆలోచిస్తారు. గత ప్రభుత్వానికి జరిగింది అదే కదా. దాన్ని గుణపాఠంగా చేసుకుని అయినా రాష్ట్రంలో ఇప్పుడు రేపు రెవెన్యూ సదస్సులు రేపటి నుంచి మీరు ప్రారంభిస్తారు 6వ తేదీ. ఆ రెవెన్యూ సదస్సులో ఇవన్నీ బయటకు ఇస్తామని చెప్పారు. ఎక్కడ అక్రమంగా జరిగినాయి, ఎక్కడ తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఎక్కడ ఫ్రీ హోల్డ్ భూముల్ని మీరు చేశారు, ఎక్కడ 22A భూములు మీరు కట్టబెట్టారు. రేపు నుంచి జరిగేది అదే. అందులో ఫస్ట్ ప్రయారిటీ వీటికి ఇవ్వండి. ఇటువంటి ఫస్ట్ ప్రయారిటీకి ఇచ్చి, ఎందుకంటే మీ మినిస్టర్ గారు నిన్న రెవెన్యూ గారు ప్రకటించారు కదా, మినిస్టర్ గారు ఆయన ప్రకటించారు రేపటి నుంచి 4 రోజుల పాటు 32 రోజుల పాటు రెవెన్యూ సదస్సు. ఎక్కడ రాష్ట్రంలో దొంగలు ఉండాలి వాళ్ళందరూ ఏరిపారేయండి, మేము మీకు సంపూర్ణంగా మద్దతు ఇస్తాం. ఎక్కడ పేదలు స్వాధీనంగా ఉన్నారు వాళ్ళకి హక్కులు ఇవ్వండి, ఎక్కడ పేదలు శారడు గుడి చేసుకున్నారు వాళ్ళకి పట్ట ఇవ్వండి. కానీ బాధాకరం ఏమిటంటే దానికి విరుద్ధంగా మీరు ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తెచ్చారు. అంటే ల్యాండ్ గ్రాబింగ్ చట్టం అంటే భూ ఆక్రమణదారులని అరెస్ట్ చేసి జైలుకి పంపితే మేము సపోర్ట్ చేస్తాం. కానీ దాంట్లో ఏముందంటే దొంగ భూములు ఎవరైనా కబ్జా చేస్తే ఆ భూములో కౌలు చేసుకునే వాళ్ళని జైలుకి పంపుతారంట, ఆ బిల్డింగ్ లో కూలికి వచ్చిన కార్మికుల్ని జైలుకి పంపుతారంట, ఆ పేదల తరపున పోరాడేవాళ్ళని జైలుకి పంపుతారంట. ఇది విచిత్రం. అందుకోసం మీరు ఆలోచించి మీరు న్యాయం చేయండి.
ఆ భూములు ఇప్పటికైనా ఆ రైతులకు తిరిగి ఇవ్వడానికి మీ పెద్దవాళ్ళ పైన ఒత్తిడి తీసుకురావాలి కదా మేము డిమాండ్ చేస్తాం. రైట్. నాగార్జున గారు, షర్మిల గారు ఇంకా ఈ విషయం మీద మాట్లాడతారేమో, అంటే అఫ్కోర్స్ సెజ్ మీద మాట్లాడారు కానీ ఆ సెజ్ పూర్వాపరాలన్నీ స్వయాన మీ ప్రభుత్వ హయాంలో ఆవిడ తండ్రి గారితోనే స్టార్ట్ అయింది పంచాయతీ అంతా. సరే, అసలు టీడీపీ వాళ్ళు మరి 2014-19 మధ్యలో కనుక దాని మీద దృష్టి పెట్టుంటే మళ్ళీ ఇంకొక అవకాశం ఉండేది కాదు. దీన్ని పూర్తి స్థాయిలో 100% దాన్ని కంప్లీట్ చేసుకుని ఓన్ చేసేసుకున్నారు. చూసాం కదా గత 5 సంవత్సరాల్లో. సో ఇక్కడ వీరు వారిని కాదు, మీ దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఈ పరిస్థితికి వచ్చింది చివరికి. అంటే పెద్ద వాళ్ళేమో భారీ ఎత్తున బడా వ్యాపారవేత్తలతో ములాఖత్ అయితే మా స్థాయిలో మేమెందుకు మన పద్ధతిలో అని చెప్పేసి చిన్న ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఇలా సైడ్ నుంచి 10వ పరక అంటారు కదా, 50 ఎకరాలు 70 ఎకరాలు అట్లా వీళ్ళు కూడా కొట్టేసిన పరిస్థితి చూస్తున్నాం. లేదంటే కనుక మళ్ళీ పెద్ద ఆయన కోపం వస్తుందేమో, మళ్ళీ ఈడండి చిన్న షేర్ తీసుకుంటున్నాడని చెప్పేసి ఏమన్నా తెలుస్తుందేమో అని చెప్పేసి రైతులకి రిజిస్ట్రేషన్ చేసినట్టుగా చేసి తిరిగిస్తున్నట్టుగా మళ్ళీ వీడిని విత్ ఇన్ అవర్స్లోనే ఈ చోద్యం అక్కడ చూడలేదు అనమాట. ఇది ప్రపంచం. మీరు చెప్పారు ఫస్ట్ అందరికీ నమస్కారం అండి. మీరు చెప్పారు కదా సార్, సో గవర్నమెంట్ ల్యాండ్ పేదలకి అలాట్ చేసిన విత్ ఇన్ ద 24 hours గడవక ముందే వీళ్ళకి రిజిస్ట్రేషన్ అయ్యా అంటే వీళ్ళు ఎంత ఫాస్ట్ గా ఉన్నారు చూడండి సార్. ఇక్కడ ఒక సామెత గుర్తొస్తుంది నాకు, రాజు మనోడైతే వడ్డించేవాడు మనోడైతే మనం ఏ మూలన ఉన్నా కానీ మనకు వచ్చింది అంటారు సార్. నిజంగా గవర్నమెంట్ వీళ్ళది కాబట్టి అసలు ఇక్కడ ఉన్న ప్యానల్లో ఉన్న మెంబర్స్ కానీ ఎవరైనా కానీ సార్, మనం ఒక ఇల్లు కానీ లేదంటే ఒక ప్రాపర్టీ కానీ కొనేటప్పుడు కానీ కొన్నప్పుడు కానీ రిజిస్ట్రేషన్ మినిమం 1 week టైం పట్టి సార్. ఏ రోజు స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఏంటి, ఏజెంట్ ఎవరు ఏంటి, ఆ యొక్క డాక్యుమెంటేషన్ వర్క్ చేసుకోవడం కానీ, పెద్దలు చెప్పినట్టు డీడీ తీయటం కానీ ఏదైనా సరే ఈ వర్క్ మొత్తం చేయడానికి 1 week పడుతుంది సార్ అట్లీస్ట్, లేదా 3-4 days వేసుకోండి. కానీ వీళ్ళకి ఇచ్చిన రోజే రిజిస్ట్రేషన్ ఎలా అయింది సార్? అది మరి దారుణం సార్. మరి 2.5 గంటలే, 2 గంటల సమయంలోనే సాయంత్రం 5:20 మళ్ళీ రాత్రికి 7:20 మళ్ళీ అసలు ఆ టైంలో అసలు రిజిస్ట్రేషన్ ఆఫీసులు పనిచేయమంటారు. మరి 7:30కి అలా రిజిస్ట్రేషన్ చేశారు తెలియదు. అదే సార్, ఫాస్ట్ గా ఉండొచ్చు మరి ఎంత ఫాస్ట్ గా ఉంటారు సార్ పేదల భూములు కొట్టేయడానికి కదా పని చేస్తుంటే రిజిస్ట్రేషన్ ఏముంది? జడ్జి గారు హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిలే అర్ధరాత్రి తీర్పులు ఇస్తున్నారు లేచి. నాగరాజు గారు, అదే సార్ వడ్డించేవాడు మనవాడైతే ఎలాగైనా జరిగింది అంటే దిగే సార్. ఇంకోటి ఏంటంటే సార్, టీడీపీ వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు అధికారంలో వచ్చినట్టు వాళ్ళు గుర్తించట్లేదు సార్. ఎందుకంటే ఇందాక పెద్దలు చెప్పినట్టు అధికారం వచ్చిన తర్వాత ఈ చిన్న పని బయటికి తీయడానికి 1 గంట 2 గంటలు చాలు సార్. మినిస్టర్ పేజ్ నుంచి కానీ లేదా సీఎం పేజ్ నుంచి కానీ ఉప ముఖ్యమంత్రి పేజ్ నుంచి కానీ ఒక ఫోన్ కానీ ఒక లెటర్ కానీ వెళ్తే జస్ట్ అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఉన్న ఒక ఎంప్లాయీ 1 గంట 1/2 గంట 2 గంటలు కూర్చుంటే మొత్తం రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద అయ్యాయి, ఏ టైంలో ఎవరికి ఎంత ల్యాండ్ ఎలకేట్ చేస్తారని చెప్పి 10-20 నిమిషాలు ఇవ్వచ్చు సార్ రిపోర్టు. కానీ వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే కావాలని ఒక్కొక్కరుగా ఎందుకు పేర్లు బయట పెడుతున్నారు, అందరి పేర్లు ఎందుకు బయట పెట్టట్లేదు? బహుశా ఇందాక పెద్దలు చెప్పినట్టు ఆ కమిటీలో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో కొంపదీసి వాళ్ళు ఏమన్నా టీడీపీలో కానీ జనసేనలో కానీ లేదా కూటమిలో కానీ జాయిన్ అవుతున్నారు కాబట్టి జాయిన్ కాని వాళ్ళ వ్యతిరేకంగా ఉండాలి ఒక్కొక్క పేరు బయట పెడుతున్నారా లేదు? అది కూడా సోదరులు ఒకసారి చెప్పాలి సార్ ఈ విషయంలో కూడా. ఇప్పుడు ఒక్కొక్కరి పేరు పెట్టడానికి ఏం లేదండి, ఎవరైతే బయట వస్తున్నారో వాళ్ళ గురించి మనం బయట పెడతా ఉన్నాం. ఇప్పుడు లేదండి, ఉప ముఖ్యమంత్రి గారు ఒకళ్ళ పేరే చెప్పారు కానీ లిస్ట్ తీసుకొచ్చి చదివారా? ఒక 10 పేర్లు 20 పేర్లు 30 పేర్లు మళ్ళీ రిజిస్ట్రేషన్ ఒకరి పేరు కాదు. ఒక నిమిషం, 2019లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2020-21 ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఉందో ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో ఏం చేశారంటే ఈ సెజ్కి సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా ఈ యొక్క భూములన్నీ కూడా వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్నారు. వాళ్ళు ఓఎన్జీసీని వెళ్ళగొట్టేసి రైతులకు ఏదో మేలు చేస్తున్నాం అని చెప్పి జీవో నెంబర్ 12 తీసుకుని వచ్చేసి చాలా మంచి మేలు చేస్తున్నాం వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళని మొత్తం ఆస్తి చూపించేసి ఏదైతే మన విజయసాయి రెడ్డి గారు ఉన్నారో వాళ్ళ అల్లుడు గారి కంపెనీ ఔరబిందో కంపెనీ పైన దానిపైన మొత్తం ఈ ఆస్తులన్నీ ఇవ్వడం, వాళ్ళకి ఒకటి కేటాయించడం. ఈ మరి పిఠాపురం విషయానికి వస్తే 2180 ఎకరాలు ఉన్నట్లయితే దాంట్లో రైతులకి ప్రత్యామ్నాయం కిందగా 492 ఎకరాలు రిటర్న్ ఇచ్చేసామని చెప్పేసి మరో 487 ఎకరాలు రిటర్న్ వాళ్ళపైన రిజిస్ట్రేషన్ చేశారు.
ఆ 487 ఎకరాల్లోనే వచ్చినటువంటి అంశం ఈ యొక్క రాజా గారు కానివ్వండి, వాళ్ళ మామగారు సూర్య చక్రం గారు కానివ్వండి, మరి అక్కడ స్థానికంగా ఉండే ఒక చిన్న నాయకుడు తొండంగి మండలం యొక్క ఉపాధ్యక్షుడు, వైకాపా ఉపాధ్యక్షుడు, ఆయన పైన ఒక 40 ఎకరాలు, ఇవన్నీ వాళ్ళపైన రిజిస్ట్రేషన్ అనే అయ్యాయి. ఇప్పుడు ఒకటండి, ఇందా రిజిస్ట్రేషన్ ఎలా ఉన్నాయండి, ఇప్పుడు ప్రభుత్వానికి అవసరం అనుకుంటే 2 గంటలు ఏందండి, 2 నిమిషాల్లో కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసేంత ఇది ఉన్నది. కానీ ఇక్కడ మ్యానిపులేషన్ ఏ విధంగా జరిగింది, వాళ్ళపైన ఎంత ఒత్తిడి ఉన్నది, అసలు బాధ్యత బయటికి రావాలి. ఎవరైతే ఆ యొక్క ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళు బలవంతంగా రాసిచ్చారా, లేకపోతే వాళ్ళు రిజిస్ట్రేషన్ అంటే వాళ్ళు సంపూర్ణంగా వాళ్ళ డబ్బులు వాళ్ళకి అందితే ఇచ్చారా అనే అంశం కూడా బయటికి రావాలి. ఇప్పుడు మెయిన్ బాధితులు వాళ్ళుగా, విక్టిమ్స్ వాళ్ళు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి కంప్లైంట్ ఇస్తే డెఫినెట్ గా విల్ టేక్ అన్ యాక్షన్, దాంట్లో ఎటువంటి డౌటే లేదు. ఇప్పుడు ఒక నిమిషం రిజిస్ట్రేషన్, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో కూడా ఏంటంటే అండి, ఎవరైనా కొంతమంది మీరు అన్నట్టు రిజిస్ట్రేషన్ హోమ్ లోనో, ఇంకో లోనో, ప్రాపర్టీ లోనో, లేదా బిజినెస్ లోనో వెళ్ళినప్పుడు వెంటనే ఆ యొక్క ప్రాపర్టీని వేరే వాళ్ళ నుంచి కొనేటప్పుడు కొన్న వాళ్ళ పైన రిజిస్ట్రేషన్ అవుతుంది, అదే రోజు బ్యాంక్ పైన మార్టిగేజ్ అవుతుంది. సో అది దాంట్లో ఆ ప్రాసెస్ లో ఎక్కడా కూడా ప్రభుత్వం అన్ని చూసి చేస్తుంటుంది అంతే తప్ప, బట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అమ్మే ఆయన వ్యక్తికి మొత్తం డబ్బులు వచ్చాయా లేదా, ఎంతగా అమ్మారు, వాళ్ళు ఏమైనా మాయ చేసి లాక్కున్నారా భూముల్ని, వాళ్ళకి డబ్బులు ఇచ్చారా లేదా అనేటువంటి అంశం బయట రావాలి. ఎస్పెషల్లీ ఇప్పుడు రాజా గారి పైన ఏంటంటే నూకాలమ్మ అనే ఆమె పేరు పైన 10832 అనే డాక్యుమెంట్ ఆ రోజు రిజిస్ట్రేషన్ అయింది, రిటర్న్ రిజిస్ట్రేషన్. దాంట్లో మళ్ళీ రాజా గారి పైన 10856 అనే డాక్యుమెంట్ విత్ ఇన్ 2 hours లో ట్రాన్స్ఫర్ అయింది. అదే విధంగా వాళ్ళ మామగారి పేరు పైన ఈ యాదాల నాగమణి అనేటువంటి ఆమె 10831 అనే డాక్యుమెంట్ ఆమె పైన రిజిస్ట్రేషన్ అయితే ఆ రైతు పైన మళ్ళీ వారి యొక్క మామగారు, రాజా గారి యొక్క మామగారు సూర్యచక్రం పైన 10857 అనేటువంటి డాక్యుమెంట్ క్రియేట్ అయింది. మరి ఈ డాక్యుమెంట్ ట్రాన్సాక్షన్ లో అది ట్రాన్స్పరెంట్ గా అయిందా లేదా అనేది మనం ఇక్కడ చూడాల్సిన అంశం. ఇప్పుడు ఎవరైతే నూకాలమ్మ గారు కానివ్వండి, యాదాల నాగమణి గారి కానివ్వండి, ముందు అండి, ఇప్పుడు ఏదో పాత సినిమాల్లో ఆ రోజు సినిమాల్లో చెప్తారు సార్, ఏంటంటే ఒక రౌడీ రిజిస్టర్ ఆఫీస్ ముందుండి అతను గవర్నమెంట్ పేదలకి ల్యాండ్ అలొకేట్ చేస్తే వాళ్ళు వచ్చి ఇతను రిజిస్ట్రేషన్ చేసి అక్కడ డబ్బులు తీసుకెళ్తారు సార్. మొత్తం ఇందాక యాంకర్ గారు చెప్పినట్టు 1 hour, 1/2 hour లో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అదే విధంగా గవర్నమెంట్ వీళ్ళకి ల్యాండ్ అలొకేట్ చేసినప్పుడు అట్లీస్ట్ ఒక 3 రోజులు 4 రోజుల్లో వాళ్ళకి డిస్కషన్ జరగాలి. ఏంటమ్మా మీరు అమ్ముతారా, మీ ప్రైస్ ఎంత అయిందని మొత్తం అంతా అది కావాలి సార్. అది కాకుండా అదే పాత సినిమాలు చెప్పినట్టు వీళ్ళకి రిజిస్ట్రేషన్ కావటం, వాళ్ళ నుంచి 1 గంట 2 గంటల్లో వీళ్ళకి రిజిస్ట్రేషన్ కావటం, అంత తొందరగా రిజిస్ట్రేషన్ ఎలా అవుతుంది సార్? అసలు ల్యాండ్ ఎవరికి అలొకేట్ చేశారో తెలుసుకోవడానికి టైం పట్టింది కదా. ఒక్క నిమిషం నాగార్జున గారు, వెంకటేశ్వర్లు గారు ఇందాక చెప్పినట్లు ఇప్పుడు అన్ని కూడా గవర్నమెంట్ దగ్గర రికార్డెడ్ గా ఉన్నాయి. ఎన్ని ఎకరాలు, ఎన్ని వందల ఎకరాలు, ఏదో దాదాపుగా ఒక 1000 ఎకరాల వరకు వెనక్కి ఇచ్చామంటున్నారు కదా. 2021లో ఏ రైతులకి రిటర్న్ ఇచ్చారు? అదే సార్ నేనేమన్నానంటే ఆ రికార్డ్స్ అన్ని ఉంటాయి కదా సార్. ఇప్పుడు రెవెన్యూ సదస్సులు ఎలాగో చేస్తున్నారు కదా, ఆల్రెడీ ప్లాన్ చేశారు కదా. రెవెన్యూ సదస్సుల్లోనే ఆ రికార్డ్స్ తీసి ఆ కన్సర్న్ రైతుల్ని ఫార్మర్స్ ని పిలిచి వారికి ఏమన్నా గ్రీవియన్స్ ఉందా అని చెప్పేసి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందంటున్నాను. ఇక్కడ రికార్డ్స్ మీ దగ్గరే ఉన్నాయి కదా. రెవెన్యూ సదస్సులు విధి విధానాలకి ఒక మెమో గవర్నమెంట్ రిలీజ్ చేసింది. అందులో 6వ పాయింట్లో ఏం చెప్పారంటే, ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సు జరిగేదానికి ముందు 3 రోజులు టామ్ ప్రచారం చేసి, రెవెన్యూ సదస్సు జరిగే రోజుకు ముందు రోజు ఆ గ్రామంలో ఉన్నటువంటి భూ సమాచారము, కొనుగోలు, అమ్మకాలు, సర్వే నంబర్లు, ఎవరి చేతిలో ఎంత భూమి ఉంది, 22A చుక్కల భూములు ఎవరి చేతిలో ఉన్న, అసైన్మెంట్ భూములు ఎంత, ఇవన్నీ బహిరంగ పరచమని గవర్నమెంట్ ప్రభుత్వం అధికారంగా ఒక లెటర్ రిలీజ్ చేసింది. మీరు ఇప్పుడు ఆ కొత్తపల్లి తొండంగిలో ఉన్నటువంటి సెజ్జు భూముల పేర్లు మీరు బహిరంగ పరచండి. ఇది 1. 2, వాన్పిక్ భూములు దాదాపు 25,000 ఎకరాలు చేతులు మారితే అందులో 15,000 ఎకరాలు అక్రమంగా దౌర్జన్యంగా సాగిందని చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఏరువాక చేశారు. మీకు తెలిసి ఉంటుంది అని అనుకుంటున్నాను. మాగని పట్టుకొని దున్ని మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఈ భూములన్నీ ఇస్తామని చెప్పారు. 6 నెలలు దాటింది.
ఇప్పటికి వార్పిక్ భూముల మీద కానీ లేపాక్ష నాలెడ్జ్ భూముల మీద కానీ ఎక్కడ ఒక విధి విధానం ప్రకటించలేదు. పోగా సత్యసాయి జిల్లాలో ఇప్పుడున్నటువంటి ఈడీ కేసులన్నీ సత్యసాయి జిల్లాలోనే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కేసులన్నీ అవే. మరి అక్కడ అంత పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఈడీకి బుక్ అయిన భూములు పక్కన పెట్టండి, మిగిలిన భూములు ఈడీ బుక్ కాని భూములు ఇంకా 6,000 ఎకరాలు ఉన్నాయి. మరి ఈ 6,000 ఎకరాలు స్వాధీనం చేసుకొని ఇప్పుడు కియా ఫ్యాక్టరీకి రైతుల నుంచి బలవంతంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు బిహెచ్ఎల్ బెల్ కంపెనీ, నాసాంగ్ కంపెనీ 2 కంపెనీలు పెట్టారు. మరి నిర్మలా సీతారామన్ గారు ఆ పూజ చేయడానికి పోయారు, శంకులు ఓపెన్ చేశారు. మేము అడ్డుకున్నందుకు నా మీద 7 కేసులు పెట్టారు. ఇప్పుడు అక్కడ అంటే దాదాపు సిపిఎం కార్యకర్తలు 12 కేసులు పెట్టారు. మరి ఆ కేసులు పెట్టి అది జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్యాయప్రాంతమైందని చెప్పినప్పుడు మరి ఆ భూములు ఇవ్వచ్చు కదా. మరి రైతుల భూములు ఎందుకు తీసుకుంటున్నారు? ఎందుకు ఆ భూములు జైలుకి వెళ్ళట్లేదు? మీ వాళ్ళకి అందులో ఏమైనా వాటా ఉందా, లేదా అందులో వాళ్ళు ఏమైనా మీ దగ్గరకు వస్తామని హామీ ఇచ్చారా? మరి ఎందుకు మీరు ఒప్పుకుంటున్నారు? వాన్పిక్ భూములు తక్షణం విజయవాడకి పక్కనే కదా, బాపట్ల నుంచి చీరాల వరకు కదా, ఇక్కడే కదా, పక్కనే కదా ఉండేది. 2 మంత్రులు ఉన్నారు అక్కడే, ఒక పెద్ద మంత్రి అక్కడే ఉన్నారు. ఇప్పుడు వెంటనే వాన్పిక్ భూములు మీరు నాగలు బట్టి దున్నండి, ఆ భూములు పేదలకి, అసైన్దారులకి, దళితులకి తిరిగి ఇవ్వండి. మీ మీద మాకందరికి విశ్వాసం ఏర్పడుతుంది. అదే విధంగా ఇప్పుడు 2,180 ఎకరాల్లో నాకు తెలిసి ఇది నిజమైన అర్హులకు ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడ ఉండేదంతా బీసీలు, దళితులు, యాదవ కమ్యూనిటీ, వాళ్ళంతా చిన్న సన్నకారు రైతులు. ఎవరికి 5 ఎకరాలు 10 ఎకరాలు లేదు, 2 ఎకరాలు ఎకరన్నర. వెనక్కి ఇవ్వండి వాళ్ళకి. వాళ్ళు ఆ రోజు మీరు ఇచ్చింది ఎంత ఎకరాకి? 6 లక్షలు, 5.5 లక్షలు. ఇంకా ఎవరైనా గట్టిగా మాట్లాడితే 8 లక్షలు. ఈ రోజు అక్కడ భూమి మీరు పేపర్లో చూసి చెప్తున్నారు, ఈ రోజు భూమి 1-2 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. మరి తిరిగిస్తే మిమ్మల్ని అభినందిస్తారు కదా. దానికి మీనమేషాలు ఎందుకు? ముఖ్యమంత్రి గారు ఒక మాటలో ఈ రెవెన్యూ సదస్సుల్లో ఇంకొక మాట చెప్పారు. రెవెన్యూ సదస్సులు అయిపోయిన మరుక్షణమే 45 రోజుల్లోపు, ఇది 32 రోజులు రెవెన్యూ సదస్సులు, తదనంతరం 45 రోజులు, అంటే మొత్తం కలుపుకుంటే సుమారుగా 2.5 నెలలు. 2.5 నెలల్లోపు ఈ రాష్ట్రంలో ఉన్న భూ సమస్యలన్నీ పరిష్కరిస్తామని అధికారికంగా కేబినెట్ లో నిర్ణయం చేశారు. ఈ 45 రోజుల్లో ఆ భూమి 8,000 పైచీలకి ఎకరాలు మిగిలింది ఎంతున్నా ఆ రైతులకి, చిన్నకారు రైతులకి మీరు వెనక్కిస్తే మేము మిమ్మల్ని ధన్యవాదాలు. రెండో అంశం, చట్టం ఏం చెప్తుందంటే సెజ్జులకి ఇచ్చినటువంటి భూమి 10 సంవత్సరాలు, 5 ఏళ్ళు ఉండేది గతంలో, 3 వచ్చినప్పుడు 10 ఏళ్ళకి పెంచాడు. సెజ్జుకి ఇచ్చినటువంటి భూములు 5 ఏళ్ళు లోపల వినియోగంలోకి తీసుకురావాలి. అది పరిశ్రమలు నిర్మించాలి. లేని పక్షంలో ఆ భూముల్ని ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకొని ఆ భూమి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తిరిగి ఇవ్వాలి, లేదా ప్రభుత్వం వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వ రంగ సంస్థలు నిర్మించాలి. ఇది చట్టం. ఇది మీకు తెలియదా అనుకోవట్లేదు నేను, మీకు తెలిసే ఉంటుంది. మరి ఎందుకు ఈ చట్టాలని ఎందుకు మీరు అమలు చేయరు? చట్టాలు ఉన్నాయి కదా, ఎవడన్నా మాట్లాడుకోకుండా ఉండడానికి కూడా చట్టాలు ఉన్నాయి కదా. మీరు ఆ భూమిని మీరు ఏడవర్ చేసుకోండి ఆ చట్టం ప్రకారం. ఎందుకంటే 2005 ఎప్పుడు, 2024 ఎప్పుడు, 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్ళు అయింది కాబట్టి మీకు ఫుల్ పవర్, చట్టం కూడా ఫుల్ పవర్ మీకు ఉంది. ఆ భూమి వెనక్కి తీసుకునేది కదా. దాన్ని ఈ పని ఈ రెవెన్యూ సదస్సులో చేయండి. చెప్పింది వెంకటేశ్వర్లు గారు, ఇది ఒక సినిమాలో ఉంటది అనమాట. కోట శ్రీనివాసరావు పెళ్లి కార్డు చూపిస్తాడు, ఏంటి నేమ్స్ మాత్రమే చేంజ్ అవుతుంటాయి అని చెప్పేసి చాలా అయింది మనీ సినిమాలో. అట్లాగూ సరస్వతి భూములు చూసాం సార్. అదెన్ని సంవత్సరాలు అయింది? దాదాపుగా 12 సంవత్సరాలు. ఇంకా ఎక్కువేమో. అది కూడా వైఎస్ఆర్ గారి హయాం నుంచి నడుస్తుంది. అది దానికి ఏకంగా గుర్తు కోసం మీకు ఒక గుర్తు కోసం, ఎందుకంటే మీరు చాలా మంది చెప్పేటోళ్ళు కాబట్టి, విశాఖపట్నం చుట్టూ 10,000 ఎకరాలు ఆ రోజుల్లో కబ్జా గురైంది. దాన్ని విచారించడానికి ఐఏఎస్ నాయకత్వంలో కమిటీ వేసింది వైసీపీ ప్రభుత్వం. ఆ భూములు విచారించారు, బయటికి పెట్టలేదు. నాకు అనుమానం ఏమొస్తుందంటే వాళ్ళంతా వైసీపీలోకి చేరారు కాబట్టి బయటికి పెట్టలేదు. అంతకుముందు తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది, మళ్ళా ఒక ఐఏఎస్ నాయకత్వంలో ఒక కమిటీ వేశారు, భూములు బయటికి పెట్టలేదు. ఎందుకు ఈ రహస్యం ఏమిటి? మొత్తానికి చట్టాలు ఉన్నా కూడా వాటిని
బ్లేటెంట్ గా వైలేట్ చేస్తున్నా కూడా వాళ్ళని ఎవరో అకౌంటబిలిటీకి తీసుకురావడం దురదృష్టకరం. రైట్, లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్. ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదంటే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తెచ్చారు. దాన్ని వెంటనే ఏం చేసాం మేము, దానికి ఒక బిల్ పాస్ చేసి దాన్ని రద్దు చేయాలని చెప్పి దాని వెంటనే దానిపైన చర్య తీసుకోవడం జరిగింది మేము. అదే విధంగా ఏదైతే ఇప్పుడు 1200 ఎకరాలు ఉన్నాయో నాన్ రిటర్న్డ్ టు ది ఫార్మర్స్, దానిపైన స్పెషల్లీ ఫోకస్ ఉంటుందండి. ఇప్పుడు ఏదైతే రాజా గారికి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యాయి, అది ఎంతవరకు అయింది ఏంటంటే వాళ్ళ బాధ్యులు ముందుకు వచ్చి కంపల్సరీ దే హ్యావ్ టు బి కంప్లైంట్ ఫస్ట్. ఎందుకంటే అది రైతులు వాళ్ళు ఇచ్చారు కాబట్టి, రిజిస్ట్రేషన్ ఇచ్చారు కాబట్టి. బట్ ఏదైతే ఈ 1200 ఎకరాలు అయితే దానిపైన ఫోకస్ మీరు అన్నట్టు ముందు దాంట్లో కొన్ని భూములు 40 లక్షలు విలువ చేస్తున్నాయి, 70 లక్షలు విలువ చేస్తున్నాయి ఎకరా. వాటిని అయితే ముందుగా అయితే రిటర్న్ ఇచ్చే ప్రయత్నం మనం చేస్తాం, ముందుకెళ్తాం. అది మీరు అన్నట్టు దాన్ని రిటర్న్ చేస్తే ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని హర్షిస్తారు, మంచి చేసామని. ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనే మేము క్యాన్సిల్ చేసాం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్టెప్ యూ హావ్ టేకెన్. సో స్టెప్ బై స్టెప్ యూఆర్ గోయింగ్ టు డూ ఆర్ ఎవ్రీథింగ్ సార్ట్ అవుట్ చేయడానికి మనం ఉన్నాం, ఖచ్చితంగా చేస్తామండి. ఇంతే కాదు, వైజాగ్ లో వైజాగ్ మాట ఇస్తే వైజాగ్ లో ఒక సెచ్చు భూములే కాదండి, దేవాదాయ భూములు కూడా ఎంపీ విజయసాయి రెడ్డి గారు గతంలో ఏదైతే మన విజయసాయి రెడ్డి గారు తీసుకున్నారు, ఆయనతో ఒక అలిగేషన్, ఒక లేడీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఆమె కూడా అసిస్టెంట్ కమిషనర్ అనమాట ఈ యొక్క సివిల్స్ సంబంధించిన చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇది అతిపెద్దది అరవిందోలో ఆల్రెడీ ఆయన A2 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సిఐడి పెట్టింది. అలాగే లుకౌట్ నోటీసులు ఇచ్చారు ఈరోజు, లుకౌట్ సర్క్యులర్స్. ఓకే, ముందు న్యాప్ చేయండి, అంటే ముందు వాళ్ళని సరిగ్గా విచారణ చేసి ఒక దాంట్లోనే సరిగ్గా చేయండి. 100 పట్టుకుంటాం తర్వాత సంగతి, ముందు ఒక్కటి సరిగ్గా చేయండి. రైట్ సార్, ఒక్క నిమిషం. ఇందాక మా టీడీపీ సంస్థలు చెబుతున్నారు మేము చేయట్లేదు అంటున్నారు. మీరు ఎలా చేస్తున్నారంటే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మీ కూటమి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రైస్ విషయంలో పట్టుకున్నారు, బాగానే ఉంది. రైస్ వాల్యూషన్ ఎంత అండి? మా అయితే 50 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు అయింది అనుకోండి. కానీ దానికంటే పెద్ద ఇష్యూ అదాని పవర్ సెక్టార్ సంబంధించి అసెంబ్లీలో మీరేం మాట్లాడుతున్నారు? అక్కడ అమెరికాలో ఆల్మోస్ట్ వాళ్ళు ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసి మూవ్ ఆన్ అవుతున్నాయి. కనీసం ఇక్కడ మీరు ఒక ప్రాపర్ ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేయాలి. సబ్జెక్ట్ కన్ఫైన్ అవుదాం. మనకి ఎక్కువ టైం లేదు. కోటేశ్వర గారు, అంటే వాళ్ళు అనేది ఏంటంటే లేదు, అన్ని కూడా కంకరెంట్ గా ప్యారలల్ గా జరుగుతున్నాయి, అన్ని కూడా ఇది రోజువారీగా దాని అప్డేట్ చెప్పలేం కదా అంటున్నారు. సార్ చూద్దాం. అది స్పెషల్ ఏం కాదండి, మాకేం స్పెషల్ ఏం కాదు. అదాని గారు ఎవరున్నా యాక్షన్ తీసుకుంటారు.